ఉంటావా నా దగ్గర? అనాథాశ్రమం ఉంది ఇక్కడ, ఉంటావా? అనాథాశ్రమంలో ఉంటావా? కొత్త బట్టలు ఇచ్చి కొంచెం ఫుడ్ ఇప్పించి మంచిగా ఉండాలని మేము వచ్చినాం. జీవితంలో ఎప్పుడు ఏం పట్టుకుపోలేదు బాబా కదా, మంచి మాట చెప్పారు. మీకు కొంచెం సాయం చేయాలని మా ఆలోచన. వచ్చేస్తారా? మీకు ఇక్కడ బట్టలు ఇప్పించి మంచిగా ఫుడ్ పెట్టించి పంపిస్తా. బాయ్ है चलो फिर मैं हॉस्पिटल में दिखाता हूँ आपको, अच्छा ट्रीटमेंट दिलाता हूँ. घर में से निकाल दिए हाँ. फिर हम ट्रीटमेंट कराते हैं. चलो उठो. మంచిగా నీకు స్నానం చేపిస్తా, గుండు కొట్టిస్తా, కొత్త బట్టలు తెప్పిస్తా. ఇప్పుడు మీ లవర్ ఉందంటే కదా, మరి ఆ లవర్ని తీసుకొస్తే కదా నేను. లవర్ వల్ల పిచ్చోళ్ళు అవుతారానే ఏమన్నా దేశం మీద? ఆమె కాకపోతే ఇంకొక ఆమె. అవునా, ఇట్లా కోసుకుంటూ వస్తుందా మరి? వాళ్ళు ఎందుకు అట్లా చెప్పు. వాళ్ళ బాధ ఏముందో నాకు తెలియదు. మరి నీ బాధ ఏముంది? నా పిల్ల పోయింది. పిల్లలు పోతే మళ్ళీ వస్తారా నీకు? అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బాగుందా? ఇప్పుడు నీ మొహం చూసుకో, కొన్ని ఏళ్ళు అయిందన్నావు కదా, ఇప్పుడు నేను అద్దంలో చూపిస్తా. హీరో లెక్కున్నావు. నా పేరు గట్టుగిరి, మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. మాది సొంత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మాతృదేవోభవ అనాథాశ్రమం నెలకొల్పడానికి గల ముఖ్య కారణం, నా చిన్నతనంలో మా అన్నయ్య 1999లో మతిస్థిమితం కోల్పోయి తమ పేరు తమ ఊరు తెలియకుండా ఎన్నో గ్రామాలు తిరిగి చాలా నానా రకాలుగా ఇబ్బంది పడి లాస్ట్కి హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్లో తన కాలు కోల్పోయి, ఆ తర్వాత మేము వెతికి మా ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టిన తర్వాత మా అన్నయ్య దుర్భరమైన జీవితం గడిపి చనిపోవడం జరిగింది. సో మాతృదేవోభవ ఆశ్రమం నెలకొల్పడానికి ముఖ్య కారణం, మా అన్నయ్య పడ్డటువంటి బాధ ఎవరు కూడా ప్రపంచంలో నా కళ్ళ ముందు నేనున్నటువంటి పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ఇలా కనిపించకూడదని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమం నెలకొల్పడం జరిగింది. ఒక చిన్న బిజినెస్ ఏర్పరచుకొని, సిమెంట్ బ్రిక్స్ బిజినెస్ ఏర్పరచుకొని అక్కడ ఒక 20 మంది వరకు నా దగ్గర ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. నాకు వచ్చిన బిజినెస్లో నుంచి ఒక 20% సో ఆశ్రమానికి కేటాయించుకుంటూ వాళ్ళకి కావాల్సింది పట్టెడన్నం, తాగడానికి నీళ్లు, ఉండడానికి ఒక గూడు, ఆ 3 ఉంటే చాలని ఒక సంకల్పంతో నా బిజినెస్ నుంచి ఒక 20% ఆశ్రమానికి కేటాయిస్తూ మాతృదేవోభవ ఆశ్రమం నెలకొల్పడం జరిగింది. మీరేం చేస్తారు, పిచ్చి వాళ్ళకి ఏంటి ఆశ్రమాలు అని హేళన భావనతో మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో. సో హైదనగర్లో షట్టర్ తీసుకొని అక్కడ ఒక 2-3 స్టార్ట్ చేయడం జరిగింది 2013లో. చుట్టుపక్కల వాళ్ళు మా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఇతను కూడా ఒక పిచ్చోడు 4 పిచ్చోళ్ళని తీసుకొచ్చి ఒక షట్టర్లో పెడితే చుట్టుపక్కల ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కాల్ చేసుకొని ఒక 15 స్థావరాలు చేంజ్ చేసుకుంటూ లాస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రమం నాదర్గుల్, బాలాపూర్ మండలం, బడంగ్పేట్ మున్సిపాలిటీలో ఈ యొక్క నాదర్గుల్లో ఆశ్రమం 2017లో ఒక స్థావరం ఏర్పరచుకొని, సో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ దాత పెద్దలు గౌరవనీయులు వారు సుఖంగా సంతోషంగా ఉండాలని మీ అందరి
ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఆ మహానుభావులు మరి మర్రి శశాంక్ రెడ్డి గారు మరి ల్యాండ్ కోసం వెతుకులాటలో ఆయన ఒక టూలెట్ బోర్డు ఉండడం, ఆయనకు ఫోన్ చేయడం, ఆ తర్వాత ఆయన ఇక్కడ మా షెడ్ ఉంది మరి ఒకవేళ పెట్టుకుంటానంటే పెట్టుకోండి అని చెప్పి ఆయన చెప్పడం, మా కాన్సెప్ట్ అంతా కూడా ఆయనకు వివరించినాం. కానీ ముందు ఆయన ఒప్పుకోలేదు. అందరిలాగానే లేదు ఇలా పిచ్చోళ్ళకి ఇస్తే మళ్ళీ మీరు కాల్ చేస్తారో లేదో మరి మేము ఇవ్వము అని ఆయన ఒక 2 నెలలు నన్ను అలా గడపడం జరిగింది. అయినా కూడా ఆయన మనసులో ఏదో తెలియని దాతృత్వం దాగి ఉంది. నేను వెళ్తా ఉన్నాను, ఆయన వద్దంటున్నాడు. అలా ఒక 2 నెలలు గడిచింది. 2 నెలల్లో ఒక 60 సార్లు వెళ్ళుంటాను ఆయన దగ్గరికి. ఆ తర్వాత ఏంటి అబ్బాయి ఇలా వస్తున్నాడు, మరి నిజంగానే చేస్తుండొచ్చని ఆ దేవుడు మరి ఆయనతో అనిపించాడా లేదో తెలియదు. సో ఆశ్రమం ఒక 5 సంవత్సరాల వరకు రూపాయి తీసుకోకుండా తన షెడ్లో మరి మనకు ఒక షెల్టర్ కల్పించారు. ఒక్కరి నుంచి స్టార్ట్ చేసి మరి రోజు 130 మంది మానసిక వికలాంగులకి మనం ఒక షెడ్ అయితే ఏర్పరిచినాం. ఆ రకంగా మరి ఆ మర్రి శశాంక్ రెడ్డి గారికి మరొక్కసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో అదే షెడ్లో దాదాపు ఒక 250 మందిని మంచిగా చేసి ఎర్రగడ్డలో ట్రీట్మెంట్ అందించి మంచిగా చేసి మళ్ళీ వారి కుటుంబాలకు కూడా అప్పగించడం జరిగింది. సో ఆ ఘనతంతా కూడా వారికే దక్కుతుంది. అందరు అనుకుంటారు ఇప్పుడు ఆశ్రమంలో వచ్చి చూస్తే వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కదా, మంచిగానే ఉన్నారు కదా అని చూసే వాళ్ళకు అనిపిస్తుంది. సో ఇక్కడ కూర్చున్నటువంటి నా మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యులు ఒక్కొక్కరి జీవితం ఒక చరిత్ర లాగా ఉంటుంది. మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మరి గతం మర్చిపోయి మతిస్థిమితం లేక తమ పేరు తమ ఊరు ఎక్కడ నుంచి వచ్చామో, ఏ రాష్ట్రమో, ఏ జిల్లానో, ఏ ప్రదేశమో తెలియని స్థితుల్లో మనం తిని పడేసినటువంటి ఆ కచర కుండీలలో, ఆ కచర డంపులలో తినుకుంటూ వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. మనం వాడుకున్నటువంటి వాటరు, డ్రైనేజ్ వాటరు వాళ్ళు తాగుతూ ఉంటారు. అది ఎవరి కళ్ళకు కూడా కనిపించదు. రోడ్ల మీద చూసి తట్టుకోలేక మరి ఆశ్రమానికి తీసుకొచ్చేటప్పుడు మరొక బాధ. దానికి సరిపడా టీం ఉండాలి. నాకు ఒక్కరికి ధైర్యం ఉంది, నేను ఒక్కరిని పట్టుకోవాలి వాళ్ళనంటే ఆ ధైర్యంతో పాటు నాతో పాటు టీం కూడా చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు సడన్గా పట్టుకునేసరికి ఎన్నడూ పట్టించుకొని సమాజం ఈరోజు నాతో మాట్లాడుతుంది ఏంది, ఎవరు మీరు అని వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురైపోయి రోడ్డెమ్మటి పరిగెత్తడం జరుగుతుంది. వీళ్ళు పరిగెత్తి ఎన్నోసార్లు యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. సో అలా 1-2 సార్లు జరిగినాయి. సో అప్పటి నుంచి ఒకటే ఆలోచన చేసిన, టీం పగడబందీగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే పగడబందీగా పట్టుకొని తనని రక్షించి ఆశ్రమానికి తీసుకురావాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చేటప్పుడు సో వాళ్ళు మమ్మల్ని కొట్టడం, కొరకడం, రాళ్లతో వాళ్ళకి ఏది వస్తే అది తీసుకొని కొట్టడం ఎన్నోసార్లు జరిగింది. ఇప్పటి వరకు నా ఒంటిపైన ఒక 40-45 స్టిచ్చెస్ కూడా, కుట్లు కూడా పడ్డాయి వాళ్ళు కొట్టిన దెబ్బలకి. ఎందుకంటే వాళ్ళు తెలిసి చేయట్లేదు, తెలియక. సో ఆ రకంగా తీసుకొచ్చేటప్పుడు అదొక పరిస్థితి. సో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ జీవిత చరిత్ర కనుక్కుంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు, అందులో యాక్టర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు. మంచి చదువులు, మంచి కుటుంబాల నుంచి వాళ్ళు ఇంట్లో పెట్టిన బాధలు, ఇంట్లో పెట్టినటువంటి ఆ యొక్క ఇబ్బందుల వల్ల వీళ్ళు మానసిక స్థితికి గురైపోయి గతం మర్చిపోయి మతిస్థిమితం లేక తమ పేరు తమ ఊరు ఎక్కడ నుంచి వచ్చామో, ఏ రాష్ట్రమో, ఏ జిల్లానో, ఏ ప్రదేశమో తెలియని స్థితుల్లో వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు.
సో ప్రస్తుతం మరి మన ఆశ్రమంలో 130 మంది ఉన్నారు. రోడ్డు మీద ఉన్నటువంటి ఈ యొక్క మానసిక వికలాంగులను తీసుకొచ్చి మన ఆశ్రమంలో పెట్టంగానే సరిపోదు. వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్, తగినటువంటి మంచి వైద్యం అందిస్తేనే, దాంతోపాటు మంచి ఫుడ్ అందిస్తేనే వాళ్ళు మామూలు మనుషులుగా మారి వాళ్ళ అడ్రస్సులు చెప్తారు. మరి మన ఎర్రగడ్డలో ఉన్నటువంటి మెంటల్ హాస్పిటల్లో ముందుగా వాళ్ళకు ట్రీట్మెంట్ అందిస్తాము. అందించిన తర్వాత ఒక 3-4 మంత్స్లో వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు. ఒకరోజు గ్రామము, ఒకరోజు మండలము, ఒకరోజు జిల్లా, ఒకరోజు రాష్ట్రము, అలా 10-15 రోజులు కష్టపడితే కానీ వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ మనకు చెప్పలేరు వాళ్ళు. సో ఆ రకంగా డీటెయిల్స్ కనుక్కొని 230 పైచీలకు వారి కుటుంబాలకి మనం ఎంతోమందిని అప్పగించడం జరిగింది. సో వాళ్ళు ఏమనుకుంటారు కుటుంబ సభ్యులు, మరి మా మనిషి తప్పిపోయాడు, 10 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది, సో తప్పిపోయినంత 2 సంవత్సరాల తర్వాత చనిపోయి ఉంటాడులే, మనకు ఇంకెక్కడ దొరుకుతాడు అనే ఒక ఆలోచనతో తప్పిపోయినటువంటి వ్యక్తి ఫోటోకి వాళ్ళు దండేయడము, అలాగే తప్పిపోయిన డేటు గుర్తుపెట్టుకొని వాళ్ళ వర్ధాంతీలు, వారు చనిపోయినటువంటి తద్దినాలు అలా చేసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి తరుణంలో మరి మేము కొంతమందిని డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ అప్పచెప్తే వాళ్ళు నిజంగా షాక్ అయిపోతారు. సో వాళ్ళు నమ్మరు, చనిపోయిన వ్యక్తి మా ఇంట్లో ఫోటో పెట్టుకున్నాము, ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతే ఆ యొక్క ముఖపోలికలు గుర్తుపట్టరాని స్థితిలో ఉంటే మరి మిస్సింగ్ కేసు పెట్టి ఉంటారు వీళ్ళు, ఈ వ్యక్తి మీ వ్యక్తే అని చెప్పినప్పుడు ఆ బాడీని తీసుకొచ్చుకొని వాళ్ళు దహన సంస్కారాలు చేసేసుకుంటారు. అలా కొన్ని 10-15 కేసులు నాకు ఎదురుపడ్డాయి. అలాంటి వాళ్ళ కుటుంబాలలో మేము DNA టెస్ట్ చేయించి దాదాపు ఒక 15 మందిని కూడా వారి కుటుంబాలకు అప్పగించిన. సో అప్పగించేటప్పుడు వారి కళ్ళల్లో ఆనందం వెలకట్టలేనిది. అది కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ ఆనందాన్ని ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేరు. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే దాన సంస్కారాలు కూడా మనం ఆశ్రమం తరపు నుంచి నేనే స్వయంగా ఒక కన్న కొడుకులాగా తలకొరువు పెట్టి పాడబట్టి, సో నేను, నా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా భార్య, అలాగే నా కూతురు, నా కొడుకు, నా వాలంటీర్స్, ఆశ్రమంలో ఉన్నటువంటి 130 మంది అభాగ్యుల ద్వారా అతను ఒక అనాథ కాదు, లాస్ట్ గడియలు ఆయన ఆత్మనన్న శాంతించాలి అని ఒక ఆలోచనతోటి మేమందరం వెళ్ళి వారికి దాన సంస్కారాలు కూడా నిర్వహించడం జరిగింది. హిందూ అయితే హిందూ సాంప్రదాయం, ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం సాంప్రదాయం, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ సాంప్రదాయాలలో ఇప్పటి వరకు ఒక 48 మందికి కూడా దాన సంస్కారాలు నిర్వహించినటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు. చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా చాలామంది మళ్ళీ ట్రేస్ అవుట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత మేము ఎక్కడైతే దాన సంస్కారాలు నిర్వహిస్తామో అక్కడికి వెళ్ళి చూయిస్తే మరి వాళ్ళు అక్కడ ఆ టైంలో ఏడుస్తూ ఉంటారు. ఆయన కావాల్సినటువంటి పదార్థాలను అక్కడ పెట్టి మొక్కుతూ ఉంటారు. ఉన్నప్పుడు చూసుకొని ఈ కొడుకులు కూతుర్లు చనిపోయిన తర్వాత ఎన్నో బ్రహ్మాండమైన వంటకాలు పెట్టి తిను నాన్న, తిను అమ్మ అంటే అది దేనికి ఉపయోగమో ఒక్కసారి మనం ఆలోచించాలి. నేను ఏనాడు వెనుకడుగేయకుండా మరి నాకు సపోర్ట్ చేస్తూ పెద్దలు గౌరవనీయులు వలిశెట్టి లక్ష్మీశేఖర్ సార్ గారు, అలాగే మర్రి శశాంక్ రెడ్డి గారు, అలాగే మరి గచ్చిబౌలిలో ఉన్నటువంటి కవిత మేడం గారు, ప్రతి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మాతృదేవ ఆశ్రమానికి ఒక వెన్నుముకగా ఉంటూ నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు ముందుకెళ్ళు, మీ వెనకాల మేము ఉంటాము, ప్రోత్సహిస్తామని ముందుకు నడిపించి మరి నువ్వు చేయగలుగుతావు గిరి, చెయ్యి, నీ సపోర్టు చాలా అవసరం, మానసిక వికలాంగులకి చాలా అవసరం అని చెప్పి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో శ్రమపడి నా టీం
అలాగే మా అమ్మ కావచ్చు, అలాగే మా భార్య కావచ్చు, అలాగే నా కూతురు కావచ్చు, అలాగే నా అబ్బాయి కావచ్చు, వాళ్ళతో పాటు నా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఎంప్లాయీస్, వాళ్ళు లేనిది ఈ గట్టుగిరి లేడు, అలాగే వాళ్ళు లేనిది మరి ఈ మాతృదేవోభవ ఆశ్రమమే లేదని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రఘుపతి కావచ్చు, అలాగే సందీప్ కావచ్చు, అలాగే రమేష్ కావచ్చు, మరి వంట మాస్టర్ కావచ్చు, అలాగే ఒక డాక్టర్ కావచ్చు, వీళ్ళందరి శ్రమ కూడుకుంటేనే మాతృదేవోభవ ఆశ్రమం. బాధేం పడ, మాకు ఎన్ని రోజులు అవుతుంది తినక? 4-5 రోజులు. అలాగే ఉండుతాను, చాయ్ తాగి ఉండిపోతాను. సరే నేను అన్నం తినిపిస్తా పదా నీకు. మరి ఉంటావా? నా దగ్గర అనాథాశ్రమం ఉంది, ఇక్కడ ఉంటావా? అనాథాశ్రమంలో ఉంటావా? కొత్త బట్టలు ఇచ్చి కొంచెం ఫుడ్ ఇప్పించి మంచిగా ఉండాలని మేము వచ్చినాం. జీవితంలో ఎప్పుడు ఏం పట్టుకుపోలేదు బాబా కదా, మంచి మాట చెప్పారు. మీకు కొంచెం సాయం చేయాలని మా ఆలోచన. వచ్చేస్తారా? మీకు ఇక్కడ బట్టలు ఇప్పించి మంచిగా ఫుడ్ పెట్టించి పంపిస్తా. కానీ చాలా మంచి మాట చెప్తున్నారు మీరు, దైవ స్వరూపులు మీరు. మీరు దేవుడితో సమానం నాకు. अम्मी मर गए भाई हैं घर में। है, चलो फिर मैं हॉस्पिटल में दिखाता हूँ आपको, अच्छा ट्रीटमेंट दिलाता हूँ। नहीं, घर में से निकाल दिए हाँ। फिर हम ट्रीटमेंट कराते हैं। चलो उठो। మంచిగా నీకు స్నానం చేపిస్తా, గుండు కొట్టిస్తా, కొత్త బట్టలు తెప్పిస్తా. ఇప్పుడు మీ లవర్ ఉందంటే కదా, మరి ఆ లవర్ని తీసుకొస్తే కదా నేను. లవర్ వల్ల పిచ్చోళ్ళు అవుతారానే ఏమన్నా దేశం మీద? ఆమె కాకపోతే ఇంకొక ఆమె. అవునా, ఇట్లా కోసుకుంటూ వస్తుంది ఆమె. వాళ్ళు ఎందుకు అట్లా అయ్యారు చెప్పు? వాళ్ళ బాధ ఏముందో నాకు తెలియదు. మరి నీ బాధ ఏముంది? నాకు పిల్ల పోయింది. పిల్లలు పోతే మళ్ళీ వస్తారే నీకు. అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది నాన్న? బాగుందా? ఇప్పుడు నీ మొహం చూసుకో, కొన్ని ఏళ్ళు అయిందన్నావు కదా, ఇప్పుడు నేను అద్దంలో చూపిస్తా. హీరో లెక్కున్నావు. నేను చేస్తున్న సోషల్ సర్వీస్కి, నేను చదువుకున్న ఒక 10th స్టడీకి ఒక సోషల్ సర్వీస్లో డాక్టరేట్ రావడం అనేది నాకు చాలా గర్వకారంగా, మరి ఇంకా మరింత బాధ్యతని నా భుజాలపైన పెట్టారు. మరి మా పాప 10th క్లాస్ చదువుతూ ఉంటుంది వనస్థలిపురం భాషం స్కూల్లో. మా బాబు 8th క్లాస్ చదువుతూ ఉంటాడు భాషం స్కూల్లో. నా పిల్లలు కూడా ఒక సేవకులుగా తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో నా పిల్లలు, మా పాప 4 సంవత్సరాల అమ్మాయి ఉన్నప్పటి నుంచి నేను సోషల్ సర్వీస్ నేర్పించుకుంటూ ఈరోజు నా పాప 10th క్లాస్కి వచ్చింది. సో పాపతో రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి గుండు కొట్టించడం నేర్పించాను, వాళ్ళకు స్నానం చేయించడం నేర్పించాను,
అలాగే వాళ్ళకి అన్నం తినిపించడం కూడా నేర్పించాను. సో నేను ఏమేమైతే చేస్తున్నానో నా పిల్లలకి నేర్పించాను. నేను చూపించలేదు, నేర్పించాను, చేయించాను. చూపిస్తే ఈ రోజుల్లో రాదు అని ఒక సంకల్పంతో నా అబ్బాయికి మా అమ్మాయికి చేయించాను. సో మాకు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా కవిత మేడం గారు గచ్చిబౌలిలో ఉంటారు. వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి నెల కూడా మరి మాకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, పప్పు కావచ్చు, ఆయిల్ కావచ్చు, దాల్ కావచ్చు, అలా సోప్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఐటెం 3-4 సంవత్సరాల నుంచి మరి కవిత మేడం గారు అలాగే కుమారి మేడం గారు ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులు నిజంగా 3 పూటలు అన్నం తింటున్నారంటే వాళ్ళకే ఈ యొక్క క్రెడిట్ దక్కుతూ ఉంది. ఆశ్రమంలో అన్నదాన రూపంలో కూడా చాలామంది ముందుకొస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఉన్నప్పుడు ఆశ్రమంలో మరి 130 మంది అభాగ్యులకి ఒకవేళ అన్నదానం చేయాలనుకుంటే ఒక 7,500తో వెజ్ అన్నదానము 7 రకాలుగా జరిపిస్తాము. అలాగే నాన్ వెజ్తో చేయాలంటే 8,500 రూపాయలు మరి 7 రకాలుగా జరిపించి ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళ చేతులతో ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే ఒకవేళ వాళ్ళు రాకుంటే మేమే మరి వారికి పేరు మీద అర్చన చేయించి అలాగే మరి అన్నదాన కార్యక్రమం చేయించి వీడియోస్ రూపకంగా పంపిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు. మా పెళ్లి రోజు, పుట్టినరోజులు ఉన్నప్పుడు ఇంతమందికి అన్నదానం చేశారని ఒక ప్రూఫ్ కోసం ఆ వీడియోస్ రూపకంగా కూడా వారికి పంపించడం జరుగుతుంది. సో చాలామంది సోషల్ మీడియా మాధ్యమం ద్వారా హెల్ప్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో చాలామంది నాకు కాల్ చేస్తుంటారు, క్వశ్చన్ చేస్తుంటారు, మీరు ఓన్లీ జెంట్స్కే చేస్తారా, మీరు మగవాళ్ళు కాబట్టి మగవాళ్ళకే చూసుకుంటారా, లేడీస్ ఎక్కడ వెళ్ళాలని నన్ను చాలామంది క్వశ్చన్ చేసి ఫోన్లలో ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మరి మీ ద్వారా నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా, మెంటల్ యాక్ట్ ప్రకారంగా లేడీస్ని జెంట్స్ని ఒకే దగ్గర పెట్టకూడదని ఒక రూల్స్ ఉంది. అలాగే చిన్నపిల్లల్ని కూడా ఇలాంటి ఆశ్రమాలలో పెట్టకూడదని ఒక రూల్స్ ఉంది. కాబట్టి సో ఆ రూల్స్ని నేను కఠినంగా పాటిస్తాను. మరి రోడ్ల మీద మతి స్థిమితం లేని వాళ్ళు తిరిగినప్పుడు చాలామంది మరి మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మా వెహికల్, మా వాలంటీర్ వ్యవస్థ మేము అన్నీ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఆ క్యాండిడేట్ అక్కడ ఉండడు, ఫోన్ చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉండరు. సో అలా మాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోతుంది. అంటే ఒక దగ్గర కూర్చోరు, వీళ్ళు మానసిక వికలాంగులు తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళని అబ్జర్వేషన్ చేసుకుంటూ మీరు తిరుగుకుంటూ కొంచెం సమయం మనది కాదనుకొని అబ్జర్వేషన్ చేసుకుంటూ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుందని, అలా నెలలో ఒక 5-6 సార్లు కూడా మేము వెళ్ళి మరి ఆ వ్యక్తులు లేక రిటర్న్ వచ్చినటువంటి సందర్భాలు కూడా మాకు చాలా ఎదురవుతుంటాయి. దాంట్లో భాగంగా మరి మన తెలంగాణ పోలీస్ వాళ్ళ గురించి చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా మా ఆశ్రమం తరపు నుంచి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మానసిక వికలాంగుల గురించి 100 కాల్ రాగానే పోలీస్ వాళ్ళు వెళ్తారు, తీసుకురావడం, మా ఆశ్రమంలో వదిలిపెట్టడం. సో తర్వాత మళ్ళీ అడ్రస్ కనుక్కొని మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ మీ సమక్షంలోనే మరి అప్పగిస్తానంటే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకనంటే తీసుకొచ్చేటప్పుడు ఆ క్యాండిడేట్ చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళని. మళ్ళీ మేము అప్పచెప్పేటప్పుడు ఆయన సంతోషంగా వాళ్ళ కుటుంబానికి చేరుకుంటుంటే ఆ సంతోషం అనేది వాళ్ళు కూడా చూసి అక్కడ నన్ను ఎన్నోసార్లు పొగిడినటువంటి రోజులున్నాయి, నాకు సన్మానించినటువంటి రోజులున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో ఈ యొక్క సేవ కార్యక్రమాలలో మంచి అనుబంధం ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లోహిత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాది మాతృదేవభావ అనాథాశ్రమం. ఇక్కడ 135 మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారు. వీళ్ళు రోడ్డు మీద మెంటల్గా తిరుగుతుంటారు. మనం తిని పడేసిన పదార్థాలు తింటూ ఎండకి ఎండుతూ రోడ్ల మీదనే వాళ్ళ జీవితం గడుపుతుంటారు. సో మేము అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మా ఆశ్రమంలో చేర్పించి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి మళ్ళీ వారి అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి చేరుస్తాము. బయటకు తిరగొద్దు ఇంకా.
మళ్ళీ మందు అదంతా సైడే పోవద్దు. ఫస్ట్లో నేను వీళ్ళని చూసినప్పుడు చాలా భయపడేదాన్ని. వాళ్ళు భయంకరంగా ఉండేటోళ్ళు, జుట్టు గడ్డం పెంచుకొని చాలా భయంకరంగా ఉండేటోళ్ళు. కానీ నాన్న చేస్తున్న సేవలు చూసి మెల్లిమెల్లిగా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అన్నం తినిపించడం కానీ, జుట్టు కట్ చేయడం కానీ, స్నానం చేయించడం కానీ చేస్తున్నా. సో ఇది సోషల్ సర్వీస్, ఇలాంటి సోషల్ సర్వీస్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలామందిని చూస్తుంటా. వాళ్ళ గురించి డాడీకి చెప్పగానే డాడీ వెళ్ళి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. నేను వాళ్ళకి జుట్టు గడ్డం స్నానం చేపించి వాళ్ళకి కొంచెం ట్రీట్మెంట్ అందించిన తర్వాత వాళ్ళ అడ్రస్ చెప్తారు. దానివల్ల వాళ్ళ కుటుంబాలు వచ్చి అతన్ని, ఆ తాతయ్యని కానీ అంకుల్ కానీ చూడగానే వాళ్ళ కళ్ళలో ఆనందం చాలా ఉంటుంది. సో అలా చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. రీసెంట్గా ఒక తాతయ్యని కూడా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. నేనే ఆ తాతని స్వయంగా తీసుకొచ్చి జుట్టు గడ్డం చేయించి, స్నానం చేయించి, భోజనం పెట్టించాము. మళ్ళీ ఒక 4 days ట్రీట్మెంట్ తర్వాత ఆ తాతయ్య వాళ్ళ అడ్రస్ చెప్పాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించాము. మళ్ళీ ఆ తాతయ్య కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఆ తాతయ్య నాలో తన మనవరాల్ని చూశాడు. సో ఆ తాతయ్య చూపించిన ప్రేమ నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అలాంటి హ్యాపీనెస్ మనము ఎంత మనీ ఇచ్చినా కూడా మనకి దొరకదు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోండి. రోడ్లపైన అనాథలు లేకుండా చేయడమే మా లక్ష్యం. సో మీరు మాతృదేవ భవ అనాథాశ్రమాన్ని బ్లెస్ చేయండి. నా పేరు గట్టు ముత్తమ్మ, నారాయణపురం. మాది. నా కొడుకు గిరి. నా కడుపులో ఉచ్చిండు, నా కొడుకులు ఉచ్చిరు. కానీ ఇప్పుడు నన్ను ఎట్లా చాస్తుండు, వాళ్ళని కూడా అట్నే చాస్తుండు, చేస్తుండు. వాళ్ళందరూ కూడా, మా నాయన కూడా గట్టినే ఉండే. మా నాయనలు ఉన్నట్టే ఊరు వాళ్ళు కూడా, నా కొడుకులు ఉన్నట్టే ఊరు. నా కొడుకులు కాక వాళ్ళు కూడా 130 మంది నా కొడుకులే. నా గిరి జాతున్నది కాబట్టి కూడా వాళ్ళు కూడా నా కొడుకులేను. ఇక ఆ బలంతో వాళ్ళు కూడా బతురు, ఆయన కూడా బతుండు, మంచిగా జాతుండు. వాళ్ళకి బుక్కడి బువ్వ కావాలి, నీడ కావాలి, బుక్కడి బువ్వ కావాలి, గిలాస నీళ్ళు కావాలి. ఎవరైనా కానీ, కన్నోళ్ళు కానీ, కొన్నోళ్ళు కానీ, ఎవరైనా కానీ అయ్యని అమ్మని మంచిగా చూసుకోవాలని అందరం మేము కూడా కోరుకుంటున్నాము. ఎవరైనా బాజార్ల పొంట పడితే అవి మోరీళ్ళయి, బోరీళ్ళయి, అన్నం గిన్నం అంతా అట్లా తినొద్దు. ఎవరైనా కానీ కన్న కాటు మనం మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు కదా. వాళ్ళు ఎసొంచోళ్ళు మరి రాలేదు, ఎవరు కానీ సాదుకోవాలి, మంచిగా చేసుకోవాలి, చూసుకోవాలని కోరుకుంటున్నాను నేను. మా చుట్టాలల్లో మంచిగానే చేస్తున్నా, మా అక్క కొడుకు అని అనుకుంటారు. మాట్లాడితే వాళ్ళ గుండు కొట్టినా, తాను చేపించినా, అన్నం తినిపించినా, ఇప్పుడు అందులో పోతా అదో పని ఇదో పని చేస్తాను. నాకు కుషోబుద్ధి కాదు. ఊరికినే నాకు కుషోవాలంటే కుషో అంటారు. నాకు కొడుకు కాదు, నాకు కుషోబుద్ధి కాదు. నాకు గిత్త పని చేసిందాక నా పానం ఒక్కొక్కది కాదు. చేస్తూనే ఉంటా, ఇప్పటికైనా చేస్తూనే ఉంటా. నా కొడుకు మంచి పని చేస్తున్నాను, నేను చాలా కోరుకుంటూ ఉన్నాను. పుట్టినేమో నా కడుపులో మరి నా కొడుకు సాత్తానుకో. కొంతమందిని సాగాలంటే అందరూ ఒక్క తిరుగుంటారు నాన్న. వాళ్ళు ఏడ చచ్చిపోదురు, ఎక్కడ పోదురు, తీనికలు అవతారం అయిపోతారు. అది భూమి మీద పోయేది నా కొడుకు బొందల వాడి, నా కొడుకు భూమి మీద మంచిగా బతికిస్తున్నా అని నేను కోరుకుంటున్నాను. నా కొడుకు చల్లగా 100 ఏళ్ళు బతకాలి, వాళ్ళు బతకాలి, వీళ్ళు బతకాలి, నేను బతకాలి. నా కోడలు చాలా మంచిది అయ్యా. నా కోడలు ఎంత కన్న తల్లిని కొంచెం ఎక్కువ చూసుకుంటాను. నా అమ్మ, నా తల్లులు మంచోళ్ళు, నా కోడళ్ళు మంచోళ్ళు అయ్యా. నా కొడుకులైనా నా కోడళ్ళు అయినా మంచోళ్ళు. ఒకనాడు లేకుంటే కూడా నాకు ఇల్లు ఇస్తారు వాళ్ళు. నేను ఇట్లా కూర్చున్నా కానీ అమ్మ మా అత్తమ్మ వచ్చిందని కూడా లేచిన పడతారు అయ్యా. కానీ జనం ముసలాయనకి నడుపు రాకుంటాయి నీ బాధ. నా పేరు ఇందిరా, మాతృదేవ భవ అనాథాశ్రమం. మేము ఆశ్రమం పెట్టేటప్పుడు చాలామంది అన్నారు, ఈ పిచ్చోళ్ళనేంది తీసుకొచ్చి మీరు చాలడం ఏంటి, చాలామంది అన్నారు. మా రిలేషన్ వాళ్ళు అన్నారు, మా చుట్టుపక్కల మేము కిరాయి ఉన్న దగ్గర కూడా చాలామంది అన్నారు. అయినా అవన్నీ మేమేం పట్టించుకోలేదు. మేము కిరాయి వీళ్ళని 2-3 షట్టర్లో పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనం కాల్ చేయించారు. ఏంది వీళ్ళని తీసుకొచ్చి వాసన స్మెల్ వస్తుంది, ఇక్కడే టాయిలెట్ పోస్తున్నారు, ఇక్కడే బాత్రూమ్ పోతున్నారు అని 2-3 షట్టర్స్ కూడా మేము కాల్ చేయించారు వాళ్ళు. ఆ తర్వాతకి ఇక్కడికి శశాంక్ సారు
పుణ్యం వల్ల ఈ మాకు షటర్ ఇచ్చి మమ్మల్ని ఇంట్లో పెట్టుకోండి, మీరు ఎంతమందినైనా పెట్టండి, మీరు ఉండండి, కిరాయి లేకుండా మీరు అని అన్నాడు. తర్వాత రిలేషన్ వాళ్ళు కూడా ఎందుకు మీరు ఈ పిక్చర్ని తీసుకొచ్చి చాదడం ఏంటి, మీకు ఏం పని లేదా, మీరు ఏదో పని చూసుకొని మీరు మీ పిల్లలు కలిసి బతకొచ్చు కదా, వీళ్ళని ఇంతమంది తీసుకొచ్చి ఏంది చేయడం ఏంటి, వాళ్ళకి ఎక్కడి నుంచి ఫుడ్ తెస్తారు, ఎక్కడి నుంచి పెడతారు, వాళ్ళకి మీరు చాదడానికే ఇబ్బందిగా ఉంది, వీళ్ళని తీసుకొచ్చి మీరు వాళ్ళకి 3 పూటలు ఎలా పెడతారు మీరు అని చాలామంది హేళన చేసిరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని రోడ్ల మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మేము చేయడం చాలా పుణ్యం చేసుకున్నాము. కొంచెం హ్యాపీనెస్, కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఇక్కడే టైం స్పెండ్ చేయడం, అసలు మాకు పండగ అలాంటివి అన్నీ ఇక్కడే. మాకు ఈ దసరా కానీ సంక్రాంతి ఏ పండగ వచ్చినా ఇక్కడే మేము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అలాంటివి ఏం లేదు. మా అమ్మ వాళ్ళు కూడా రమ్మంటారు, ఎప్పుడు ఆశ్రమమేనా అని, మీకు ఎప్పుడు ఏదైనా కొంచెమన్నా మాతో పెళ్ళికి పెళ్ళిళ్ళకి కానీ పండగలకు కానీ ఎప్పుడు ఆశ్రమమేనా నీకు, మా దాంట్లో కూడా టైం స్పెండ్ చేయరాదు, ఒక గంట సేపు వచ్చి వెళ్ళండ్రు అట్లా అని మా అమ్మ వాళ్ళని చాలా బాధపడ్డారు. కానీ వాళ్ళకంటే ముఖ్యం నాకు ఇది, మా భర్త చేస్తుండు, దాంట్లో నేను పాల్పంచుకోవాలి, నా భర్తకు నేను సపోర్ట్గా ఉండాలి అనేది నేను మా వాళ్ళకి చెప్పేదాన్ని నేను. దానివల్ల మా వాళ్ళు కూడా ఏం అనకపోయేది ఉండే, తను చేస్తున్న పని మంచిది కదా, మనం ఎందుకు తనను ఊరికి ఇబ్బంది పెట్టడం ఎందుకు, పండగ ఇట్లా రమ్మనేసి తను వీలున్నప్పుడు వస్తుందిలే అని మా వాళ్ళు అనుకుంటారు. మా ఆశ్రమంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ యొక్క వ్యక్తి పేరు, నీ పేరేం పేరు? నర్సింగ్ ఇతని పేరు. సో మీరు చేయి చూడొచ్చు, ప్లస్ ఆయన ఒంటి మీద కూడా ఈ రకంగా కాలిపోయి ఉంది. సో తన తల్లి చనిపోతే ఇది పెట్టుకున్నాను, తన తల్లి చనిపోతే నేను ఉండి ఏం లాభం దేశం మీద, మా అమ్మ చనిపోయింది కదా అని ఈయన కూడా ఒంటిపైన కిరోసిన్ పోసుకొని తనకు తాను నిప్పంటించుకున్నాడు. సో అమ్మ మీద ఆ రకంగా ప్రేమ. మరి ఆయన ఒంటిపైన గాయాలు చూస్తే అన్నం కూడా తినలేని పరిస్థితి, ఈ రకంగా అయిపోయింది ఆయన పరిస్థితి. సో ఈ వ్యక్తి ఈ రకంగా ఉన్నాడు. సో మేము తీసుకొచ్చేటప్పుడు బాలాపూర్ ఐఎస్ సదన్ దగ్గర ఈయన ఒక టీ స్టాల్ దగ్గర అక్కడ ఇక్కడ టచ్ ఆడుతూ ఉన్నాడు. ఏంటి అని ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా భయంకరంగా మానసికంగా ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నాడు. సో ఒకరోజు వెళ్ళాము, ప్రయత్నం చేసినాము, మా వల్ల కాక మళ్ళీ రిటర్న్ వచ్చినాము. అక్కడికి వెళ్తే కొట్టడము, తిట్టడము. ఇప్పుడు తీసుకొచ్చి 3-4 డేస్ అవుతుంది. కొంచెం రికవర్ అయిన తర్వాత ఆయనకు గుండు కొట్టించి స్నానం చేయించాలని ఒక ఆలోచనతో ఉన్నాము. సో ఒక్కసారి ఆయనను కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో మీ పేరేం పేరు? విలియం. ఎక్కడ జాబ్ చేసినారు మీరు? అరబ్లో. అరబ్లో అంటే ఎక్కడ? జిందా. అబుదాబిలో? అబుదాబి కదా, జిద్దా, సౌదీ అరేబియాలో. ఏం జాబ్ చేసేవాళ్ళు? ఆల్తావి కాంక్రీట్ మిషన్. ఆల్తావి కాంక్రీట్ మిక్స్ కంపెనీ ఉంటుంది. మిక్స్ కంపెనీ, ఓకే. మీరు ఏం చదువుకున్నారు? ఎంసీఏ. చూసారా, ఎంసీఏ చదువుకొని ఈ రకంగా డిస్టర్బ్ అయి తిరుగుతూ ఉంటారు, ఎవరు పట్టించుకోవాలి? సో ఆ రకంగా ఉంటారు. ఎందుకు ఇట్లా అయినావు మరి నువ్వు? ఏమైంది ప్రాబ్లం? డ్యూటీలో ఉన్నాను, మీరు తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్నావా? లేదు, వెయిట్ చేస్తున్నాను ఎయిర్పోర్ట్లోనా? ఇది ఎయిర్పోర్టా? కాదు, మీరే తీసుకొచ్చారు, బాగాలేదని తీసుకొచ్చారు. సరే, ఈ రకంగా చాలా డిస్టర్బ్ అయిపోతారు. మనం అడిగేదానికి అంతన పొంతన లేకుండా ఈ రకంగా ఉంటారు. ఇతనికి ఒక 15 డేస్ లేదా ఒక 1 మంత్ తగిన ట్రీట్మెంట్ అందిస్తేనే మన ఆలోచన విధంగా ఆయన మన రూట్లోకి వచ్చేస్తాడు. కొంచెం వివరాలు చెప్పే అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇతను మన ఉప్పల్లో రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఆ రింగ్ రోడ్ పైన బట్టలు లేకుండా, చాలా దుర్భరమైన స్థితిలో బట్టలు లేకుండా, తమ పేరు తమ ఊరు ఏమి చెప్పలేని స్థితిలో ఉంటే ఆ రోజు తీసుకొని వచ్చాము. ఈరోజు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో తనకు తోచిన విధంగా సహాయం చేసుకుంటూ సో ఇలా జీవనం గడుపుతూ ఉన్నాడు. సో ఇతనికి చెయ్యి పని చేయదు.
ఇతను నాగోల్ చౌరస్తాలో ఇతను కూడా మరి మేము తీసుకొచ్చేటప్పుడు కట్టెతో నడుచుకుంటూ మరి చాలా వణుక్కుంటూ తిరిగేవాడు. కానీ ఈరోజు తన కాళ్ళపైన తను నిలబడి సో తన పేరు ఊరు చెప్తా ఉన్నాడు. త్వరలో అతను కూడా వాళ్ళ ఇంటికి మనం పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నమస్తే. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి పేరు యూసుఫ్. మంచి ఫ్యామిలీ ఉండే, అమ్మ నాన్నతో పాటు ఉండేది. మరి ఇతను కూడా వీళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత మరి తనకు తాను చాలా శిక్షించుకొని ఏడవకన్నా జీవనం గడుపుతున్నటువంటి తరుణంలో మళ్ళొక్క సమస్య. ఫ్రెండ్స్ ఉన్నారు, మరి కొంతమంది ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే ఇతను వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడి మరి ఆ రోజు ఆ ఫ్రెండ్స్ని తిడితే ఆ ఫ్రెండ్సే ఒక పిచ్చి వెదవల మరి ఇంకేమనాలో తెలియదు ఇతన్ని పట్టుకొని 4-5 పట్టుకొని పట్టుకొని కళ్ళల్లో తేజాప్ వేశారు. తేజాప్ వేయడం వల్ల తన 2 కళ్ళు కోల్పోయి కంటి చూపును కోల్పోయాడు ఈరోజు. సో ఎందుకు ఇలా చేస్తారో తెలియదు. ఈరోజు వాళ్ళ అమ్మ చనిపోయి ఆ రోజు అట్లా ఇబ్బంది పడ్డాడు. మరి సొంత స్నేహితులే ఇతని కళ్ళు పొడగొట్టి మరి ఆ పాపాన్ని ఆ దుర్మార్గులు మూట కట్టుకున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈయన చేదరగఢ్ ప్రాంతంలో తిరుగుతుంటే తీసుకొచ్చినాము. మరి మంచిగా మారి ఇతనే దగ్గరుండి చాలా వర్క్ చేయిస్తుంటాడు. కళ్ళు లేకున్నా ఇక్కడ అంతా కూడా పనిచేసి 10 మందికి ఉపయోగపడుతుంటాడు మా యూసుఫ్. నమస్తే, నా పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. మా అమ్మ రంజాన్ పండుగకి మేము నమాజ్కి పోయి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు నమాజ్కి పోయి వచ్చినాక ఇంటికి చూస్తే మొత్తం ఇంటికాడ తలిగింది. మేము ఏమైంది ఇంటికి అని ఉరికి మేము అందరు నలుగురు అన్నదమ్ములు ఉరికితే మా అమ్మ మొత్తం కాలిపోతే ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయి మా అమ్మకి అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసినాక మా అమ్మకు మేము ఆడ హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఒక 3 దినాలు బతికి ఉంది మా అమ్మ. లాస్ట్ నా చేతులతోని సగం రొట్టె తిన్నది, ఒక 2 మెతుకులు తిని నేను పోతున్నా కొడుక, తమ్మునికి అక్కలకు అందరికి మంచిగా చూసుకో, నేను పైకి పోతున్నా దేవుని దగ్గర, నేను ఇంకా బతకలేదు చాలా దినాలు, నాకు ఎట్లనో నాకు చక్కెర వచ్చినలాగా అవుతుంది, నువ్వు జర మంచిగా ఉండు కొడుక అని నాకు చెప్పేవాళ్ళ. మా అమ్మ చచ్చిపోయినాక నేను నా చేతులు కోసుకున్నా, అంతే కోసుకున్నా. నాకు 7 మంది అక్క చెల్లెలు, 9 అన్నదమ్ములు. నేను చచ్చిపోదాం అనుకున్నా కానీ మా చిన్నమ్మ మా అక్కోళ్ళు అందరూ పట్టుకున్నారు. మా ఇంటికి వెళ్ళి నేను వచ్చినాక నాకు వైట్నర్ వేసి నా కన్నుల తేజాబ్ వేసి వైట్నర్ వేసి నన్ను కళ్ళు పోగొడితే నేను ఆ సింగల్ రోడ్డు మీద ఆడుకుంటున్న పైసలు ఆడుకుంటే మా గిరి సార్ వచ్చి నన్ను, మా దగ్గర అనాథాశ్రమం ఉంది, మా దగ్గర 150 మంది ఉన్నారు, యూసుఫ్ మా దగ్గర ఉంటావా అని సార్ నాకు చెప్తే నేను వస్తానని సార్కి చెప్పిన. సార్ చెప్తే నాకు ఇక్కడ తెచ్చి నాకు సార్ మంచిగా అన్నం పెట్టి, మంచిగా 3 పూటలు అన్నం పెట్టి, నా కళ్ళు కోసం సరోజిని హాస్పిటల్ వెళ్ళి నా కోసం చాలామంది పెద్దోళ్ళకు అడిగినారు మా యూసుఫ్ కళ్ళు రావాలి అని, ఆపరేషన్ చెప్పారని నా కోసం చాలా బాధపడ్డారు మా సార్. ఇంత అయినా కానీ మాకు ఎవరు దిక్కు లేక ఒక దేవుడు దిక్కు ఉన్నాడని మా శంకరుడు దేవుడు మా గట్టుగిరి సారే, మా గట్టుగిరి సార్, మా అమ్మ తల్లి ముత్తాలమ్మ, మా సార్ అమ్మ, మా సార్ వాళ్ళ నాయన పేరు రాములు, మా సార్కి జన్మం ఇచ్చిర్రు. మా ఇందిరా మేడంకి ఆ దేవుడు చాలా చల్లగా పెట్టాలని, వాళ్ళ కుటుంబం అందరికీ ఉండాలని, మా అబ్బాయిలకు ఇంత మంచిగా చూసుకుంటారంటే ఏ ఆశ్రమంలో చూసుకోరు ఎవరికి. కానీ మా గిరి సార్ ఇంత సంతోషంగా మాకు ప్రతి ఒక్క ఉగాది పండుగ, దసరా పండుగ ఏమైనా వస్తే మంచిగా మేకలు కోసి మంచిగా అన్నం వండి మంచిగా చేతులతోనే అన్నం తినిపించి, మేము ఏడ్చినా కానీ, మా తల్లి గుర్తు వచ్చినా కానీ, మా నాయన గుర్తుకు వచ్చినా కానీ, నేనే తండ్రి, నేనే మీకు అందరికీ అన్నవాడంటే, అందుకే మా సొంతం నాయన నాకు చూసుకోలేదని ఇదే మా సొంతం నాయన మా గట్టుగిరి సార్. రేవంత్ రెడ్డి సార్, మీ కాలంటే పట్టుకుంటాం, నీవు దేవుడు, ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయినావు. మా ఊరివి సంపల్లి కోసిగి కొడంగల్ పక్కల మాకు ఒక 2 ఎకరాల భూమి ఇస్తే మానేశ్వర వికలాంగులకు మా గట్టుగిరి సార్ సేవ చేస్తారు. మీకు ఏం అడుగుతలేదు సార్, ఒక్క 2 ఎకరాల భూమి ఇస్తే నీకు దేవుడు ప్రతి సంవత్సరం నీకే ఓటేస్తాం, ప్రతి సంవత్సరం నీకే ఓటేస్తాం, మీ గురించి మేము బతుకుతాం సార్, మీ కాలు పట్టుకొని మంచిగా ఉంటాం. సో
ఇతను కూడా శ్రీకాంత్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈయన కళ్ళు లేకుండా అక్కడే ఉండేది, ఇతను కూడా అక్కడే అదే ఏరియాలో తిరిగేవాడు. సో వీళ్ళిద్దరు అక్కడ మిత్రులు, నాకు తెలియదు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఏంది అని అంటే, వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్గా తిరిగేవాళ్ళు, తాగుకుంటూ తినుకుంటూ తిరిగేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇద్దరిని ఒక దగ్గర వేసినందుకు వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి మంచి జోక్స్, మంచి మంచి ఆటలు పాటలు, ప్లస్ వీళ్ళు ఇద్దరు కూడా ఒకరిని ఇచ్చి ఒకరు ఉండలేరు. ఎందుకనంటే ఇతను కళ్ళు లేవు. ఇతను బాత్రూమ్ వెళ్ళాలన్నా, ఎక్కడ పోవాలన్నా, పడుకోవాలన్నా, అన్నం తినాలన్నా ఈ శ్రీకాంతే ఈయనకి అన్నీ కూడా సేవలు చేస్తుంటాడు. సో అలా మరి నాకు ఇబ్బంది అవుతుంది సార్ ఎట్లా అని అనుకున్న తరుణంలోనే శ్రీకాంత్ని తర్వాత తీసుకొస్తే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ కట్నం లేకుండా చేసుకుంటా, అమ్మాయికి అందరికి బట్టలు నేనే ఇప్పిస్తా. ఆశ్రమంలో అన్నదానం చేసి మొత్తం పని చేద్దాం, నేనే చూసుకుంటా. మేనేజర్ అయినా 10,000 జీతం ఇస్తాడు, చెడగొట్టగా. नाम क्या आपका? अजीत। अजीत, कौन से गांव? छत्तीसगढ़। छत्तीसगढ़ में किधर? दुर्ग। दुर्ग का। दुर्ग। कितने तक पढ़े हैं अजीत? नहीं पढ़े? माँ बाप है? लिखते हो कुछ? क्या लिखते हैं? आपके नाम? अजीत। फोन नंबर है कुछ माँ बाप का? बोलो। 843524। 84? बस 5 नंबर है, पूरा नहीं बता सकते? हेलो दो मेरे गंदे छत्तीसगढ़ ఎక్కడ ఏంది తెలు. रोहित, कौन से गांव है? मेरा यूपी। तो इधर क्यों आए आप? वो काम करने से आया था साहब, भड़क गए। अच्छा, कितने साल हो गया इधर आके? मुझे 30-35 साल हो गए। 30-35? तब कहाँ पे है मालूम है आपको? यही हैदराबाद में सर। ये हैदराबाद है? आपको पता है? तो आपके माँ बाप है? माँ बाप घर में साहब, मैं छोड़ दिया యూపీ में. అచ్చా. సో ఆ రకంగా యూపీ నుంచి మినిమం 30 సంవత్సరాల క్రితం వచ్చి హైదరాబాద్లో తిరుగుతున్నాను. నా ఇల్లు దొరకట్లేదు, నా ఊరు దొరకట్లేదని యూపీ నుంచి వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళు నిజంగా గతం మర్చిపోయి తిరిగే వాళ్ళని అనాథలు అంటారు. సో వీళ్ళకి ఎక్కడ కూడా అనాథాశ్రమాలు ఉండవు. సో అలా అని మాతృదేవోభవ ఆశ్రమం ఇలాంటి వాళ్ళకు మాత్రమే సర్వీస్ చేస్తూ ఉంది. సో ఇతను కూడా శివ. మీదెవరు? మహబూబ్ నగర్. ఎందుకు వచ్చినావు ఇక్కడ హైదరాబాద్కి? పని చేసుకున్నామని వచ్చి. మరి ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు నాన్న? పోవాలి, ఇంటికి పోతుంటే. పోతావా? నేను పంపియనా? బస్ ఎక్కిస్తాం, ఇంటికి పోతావా? అది పిలిపియనా మీ వాళ్ళని? నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతావా? సో ఈ రకంగా మహబూబ్ నగర్ నుంచి పని కోసం వచ్చిండు, గతం మర్చిపోయిండు. ఎవరు దిక్కు వీళ్ళకి? ఎవరు కాపాడాలి వీళ్ళని? సో ఇతను లవ్లో ఫెయిల్ అయిపోయి మరి తమ పేరు ఊరు తెలియని స్థితిలో తిరుగుతుంటే నిన్న నైట్ తీసుకొచ్చాము. కొంచెం ఫుడ్ పెట్టిన తర్వాత మరి తన పేరు అర్జున్, మాది హైదరాబాదే అని చెప్తా ఉన్నాడు. మరి లవ్లో ఫెయిల్ అయిపోయి తనని మర్చిపోలేక తనకు తాను శిక్షించుకొని ఈరోజు ఈ దుస్థితిలో మరి డిస్టర్బ్ అయిపోయి తిరుగుతూ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఇలా ఉంటారు కాబట్టి ఈరోజు వీళ్ళకు గుండు కొట్టించి స్నానం చేయించి మరి ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనే ఒక సంకల్పంతో మీకు చూపించాలని మరి ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అయితే మనం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కట్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి వాళ్ళ చర్మం కూడా మరి కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా స్లోగా కొంచెం నీట్గా మరి మనం కట్ చేయడానికి, చాలా స్మూత్గా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది మనకు సహకరించరు, అయినప్పటికీ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం మరి ఆ దేవుడు ఎందుకు వీళ్ళని శిక్షిస్తాడో మరి మనకు తెలియని పరిస్థితి.
ఇది బాగుందిగో అసలు వెటరీసినాడు బొట్టి తెచ్చి మనకి సకలకులు అవుతున్నట్టుంది. అప్పటికిప్పుడు చూడు మార్పు. అప్పుడు దాదాపు ఒక 45 ఏళ్ళు ఉంటాడు అనుకున్నా. ఈ రోజుతో నీ శని మటాష్. ఓకేనా ఓకేనా? तो अभी देखो कितना अच्छा हो गया है ना, अभी बराबर है, इतना अच्छा हो गया. हाँ तुम्हारे लिए अच्छा कपड़ा सिलाया हमने. సో చూశారు కదా, వాళ్ళని తీసుకొచ్చి గుండు కొట్టించి స్నానం చేపిస్తే ఎంత మార్పు వచ్చింది. ఒక అరగంట మనది కాదనుకుంటే వాళ్ళ జీవితాలే మారిపోతాయి. సో ఆ రకంగా మాకు డోనర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వీళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కూడా కొత్త బట్టలు ఇప్పిస్తుంటారు. సో అవే బట్టలు వీళ్ళకి వేస్తుంటాము. సో ఆ రకంగా కూడా మాకు చాలా హెల్ప్ జరుగుతూ ఉంది. కాబట్టి సో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఇప్పుడు బాగుంది. బాగుందా? ఇంత ముందుకు ఎట్లున్నావు నువ్వు? గడ్డము జుట్టు గలీజ్గా అనిపించింది అప్పుడు. ఇప్పుడు నీ మొహం చూసుకో, కొన్ని ఏళ్ళు అయిందన్నావు కదా, ఇప్పుడు నేను అద్దంలో చూపిస్తా. హీరో లెక్క ఉన్నావు. ఎట్లున్నావు? హీరో లెక్క ఉన్నావు. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, ఆ టెన్షన్ పెట్టుకోవద్దు మళ్ళీ, సరేనా? పోయింది పోయింది, గతం గతహ. ఆమె పెళ్లి చేసుకొని వేరే దగ్గర బతుకుతుంది కదా, ఆమెని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా? నీ జీవితం కొత్త జీవితం నువ్వు గడుపుకో. మీ అమ్మ నాన్న పేరేంది, నువ్వేం పని చేసేది ఏంటి? ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు వాటర్ వాషింగ్లో చేస్తుండే, కార్లు కడిగేది. ఇంట్లోకి వెళ్ళిపోయినాక వాటర్ ప్లాంట్లోకి వచ్చిన ఇక ఆ పని ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటే తిరుగుతుంది. ఇట్లనే ఇక ఏదో ఒక పని చేసేది. మరి ఇప్పుడు మీ అమ్మ నాన్న గుర్తున్నారా? పేరు సులోచన సుదర్శన్. ఏడ ఉండేది ఏరియా? అంబర్ ప్రేమ్నగర్ శివాలయం టెంపుల్. శివాలయం టెంపుల్. మరి నేను అమ్మ నాన్నని పిలిపిస్తా, నువ్వు ఇంటికి వెళ్తావా లేకపోతే కొద్దిగా సెట్ అయినాక పోతావా? ఏంది, పోవాలని ఉందా ఇంటికి? చాలా రోజులు అవుతుంది అమ్మని చూడాలి ఒకసారి అని. నేను పిలిపిస్తా, మరి అమ్మ నాన్న నేను పిలిపిస్తా, మీ అన్నదమ్ములు ఉంటే పిలిపిస్తా. కొంచెం నువ్వు ఫస్ట్ అది మర్చిపోయి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుందువు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మీ ఇంటికి పంపిస్తా, సరేనా? నా మాట మీద నువ్వు ఇక్కడ ఉండి మారి చూపిస్తావా? నిజంగా ఒక్కసారి యాడ్ చేసుకోవాలి మరి నన్ను, సరేనా? మంచిగా ఉండాలి మరి నువ్వు, సరేనా? సరే, మంచిగా ఉండాలి, మంచి పేరు సంపాదించి మాతృదేవోభవ ఆశ్రమం పేరు నిలబెట్టాలి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు. అమ్మ నాన్న ఏడున్నా నేను మాతృదేవోభవలో ఉన్నా, తప్పకుండా వచ్చి నేను ఇంటికి తీసుకోకపోయినా సరే, కాకపోతే వచ్చినాం ఒక్కసారి నీ ముఖం చూడాలని ఉన్నాను. చాలా సంవత్సరాలు సూళ్ళకి ఒక్కసారి చూడాలని ఉందమ్మా. ఎక్కడున్నా సరే వీడికి వచ్చి మీరు ఇంటికి తీసుకోకపోయినా నాకు బాధ లేదు, కానీ ఒక్కసారి నీ ముఖం చూడాలని ఉంది. తప్పకుండా. సో అమ్మ, మీరు ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా, గతం మర్చిపోయి రోడ్డు మీద తిరిగినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలే. ఒక అమ్మాయి ప్రేమ వల్ల మరి ఈరోజు అతని జీవితం ఆగమైందని చెప్తా ఉన్నాడు. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. సో మేము కూడా పూర్వపరాలు కనుక్కొని నిజంగా ఈయన లవ్లో ఫెయిల్ అయ్యాడా, మరి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అది కనుక్కొని మరి ఇతన్ని వారి కుటుంబానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఇతన్ని ఎవరైనా గుర్తుపట్టినట్టయితే మాతృదేవోభవ ఆశ్రమానికి సమాచారం అందించండి. సో తర్వాత అతని కుటుంబానికి అతని మనం అప్పగించడానికి ముందుకైతే వెళ్దాం. సో ఎవరైనా సరే లవ్ చేశామని అదని ఇదని మీ జీవితాలను నాగం చేసుకొని ఈ దుస్థితికి వస్తే ఎవ్వరు కూడా పట్టించుకోరు. కష్టపడాలి, బతకాలి, సో జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి. కానీ ఈ రకంగా
ఈ మతిస్థిమితం కోల్పోయి ఆయన దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటే ఎవరు బాధ్యులు? మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడి ఉంటారు కదా. సో ఈ రకంగా మాత్రం ఎవరు ఇబ్బంది పడొద్దు. అబ్బాయి ఏడుస్తూ ఉన్నాడు. సో ముందుగా మరి అర్జున్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చెప్తేనే వింటున్నాడు, మా ఎంప్లాయీస్ ఎవరు చెప్పినా కూడా వినట్లేదు. నేను అలా కన్విన్స్ చేసుకున్నాను. 2 డేస్ నుంచి నేను రిక్వెస్ట్ చేసినాను. సో మొత్తం మీద ఆయన గుండు గడ్డం చేయించి స్నానం చేయించి మంచి జీవితం అయితే ఇవ్వగలిగినాం. నెక్స్ట్ మరో జన్మ కూడా ఆయనకి ఇవ్వబోతున్నాం. కొత్త జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు అర్జున్. నేను ఇన్ని రోజులు రోడ్డు మీద పిచ్చోన్లాగా తిరుగుతాను. నన్ను గిరి సార్ తీసుకొచ్చి స్నానం చేయించి గుండె చేయించి స్నానం చేయించి మళ్ళా ఒక కొత్త జన్మనిచ్చి ఇక్కడనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటూ ఇక్కడనే ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు వచ్చి తీసుకెళ్తే వెళ్తాను, లేకపోతే ఇక్కడనే ఉన్నాను. బతికిన రోజులు ఇక్కడనే ఉండి పని చేసుకుంటూ చాలా మంచిగా ఉంటాను. గిరి సార్ గుండు గడ్డము బయట ఎవరో చేస్తలేరు. అలాంటిది నేను ఎవరో తెలియంది నన్ను తీసుకొచ్చి ఇంత సాయం చేస్తున్నాను. ఆ సాయానికి నేను ఎప్పుడు రుణం మర్చిపోను సార్. నా పేరు రామానంద్, ఛత్తీస్గఢ్ నివాసి. మానసికంగా బాధ తప్పించలేక నేను నా వాళ్ళని చూడలేక ఆ బాధను భరించలేక ఇబ్బంది చాలా ఎక్కువయ్యాను. అప్పుడు ఏం చేయాలి? చచ్చిపోదామా? మనిషికి చావు అన్నది అది జన్మ కాదు, మనిషిని నా బ్రతకగలను అని చెప్పి అయితే ఏం చేయాలి? డబ్బు చెడగొట్టుకోవడం, ఆస్తులు చెడగొట్టు. 6 కోట్లు ఉన్నాయి, 40 లక్షల కేసు బ్యాంకులో ఉంది. ఏం చేద్దాం? అంత భార్య అని అప్పు చెప్పాను. మీరేం చేస్తారు? ఏం చేస్తానో అడగొద్దు, ప్రేమించేస్తున్నారు విన్ను అని చెప్పేసి అప్పే చెప్పేసాను. పిల్లల్ని తిప్పాను ఒక రోజంతా ఫ్రీ హ్యాపీ. తెల్లారేసి తనగా వచ్చేసాను ఫ్రీ హైదరాబాద్. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి కాజీపేటలో పిచ్చోళ్ళగా వచ్చేసి అలా సెటిల్ అయిపోయి 18 సంవత్సరాలు కాజీపేటలో ఉండిపోయాను. కాజీపేట నుంచి నా ఉండే వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వదిలి ఇక్కడికి వచ్చాను. పలాస వచ్చేసాను. పలాసలో సెటిల్ అయినా పలాస అంతా తిరుగుతూ ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇక్కడ 9 మాసాలు 10 మాసాలు కాదు, సంవత్సరం దగ్గర అయిపోయింది అనుకుంటాను. అప్పుడు నన్ను చూస్తే ఎవరు నన్ను పట్టించేవారు కాదు. తల చూస్తే బట్టలు చూస్తే అంత వికారంగా అంత పేలు అంత ఉండేది. అదంతే వచ్చేది. ఇలా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను, మధ్య వరకు వచ్చాను. రోజు అడగటం, డబ్బులు వస్తే తాగటం, పడుకోవడం. తిండి ఉండదు, తిప్పలు ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. అలా గడుపుతూ ఉండేవాడిని. అక్కడ నుంచి నేను ఈయన చెబుతూ పిచ్చివాళ్ళు ఎవరు పిలిస్తే అన్నం పెడతామంటే తీసుకోవడం తెలుసు, తినడం తెలియదు. నేను మందులో ఉండేవాడిని. 5 సార్లు పెట్టేసేలా పడుకోవడం. బాబు గారు కలిసారు నాకు. బాబు నాస్తా పెడతాను రా అని పిలిచారు. నాస్తాకి అయితే రాను బాబా అని నేను చూసాను. డబ్బులు తీస్తాను ఆయన కూడా వచ్చి నేను తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఏం లేదు. అంతా నాకు నా కొడుకు దొరికిపోయాడు. నాకు సర్వం మర్చిపోయాను. నిన్న ఏం జరిగింది నాకు అడిగితే చెప్పలేను. ఈయనతో వచ్చిన తర్వాత నాకు అన్నీ రేపు ఈవేళ చూస్తా అంతే. రేపు ఏం అవుతుంది అది అర్థం లేదు, నాకు అవసరం లేదు. ఉన్నాను, అది చాలు. అది కాబట్టి నేను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కర్మచారిని. నాకు 60,000 రూపాయలు జీతగాండి.
నేను వచ్చి 30 సంవత్సరాలు దాటిపోయిందమ్మా. నేను మరి ఛత్తీస్గఢ్ వదిలేసి ఇక్కడికి వచ్చేసి ఎక్కడ ఇక్కడికి వచ్చినంత వరకు నాకు మతి చెల్లించేది. నాకు రేపు చెప్పాను కదా, రాత్రి అన్నది ఏమిటి, రేపు అన్నది నాకు గుర్తుండేది కాదు. ఎప్పుడో దొరికినప్పుడు అంత బస్ అంతవరకే ఉండేవాడిని. ఇక్కడ ఈ తండ్రి నాకు తీసుకొచ్చి నాకు సర్వస్వం మరిపించాడు. ఇక నేనున్నాను, నీకేం భయం లేదు, నీకేది కావాలంటే నా అన్నాడు అంటే ఇవాళ ఆయన స్థాయి కాదు, నా కొడుకు నేను ఆదేశిస్తుంటాను ఆయనకి, ఇది నాకు కావాలి. ముందు జడిసేవాడిని, ఇప్పుడు నేను తండ్రిని అయిపోయినా, కొడుకులుగా ఉండిపోయింది. నాకు పిల్లలు 2 పిల్లలు బాగా చదువుకున్నారు. నా కొడుకుని ఇంజనీర్, ఒక ఇంజనీర్ అంటే తండ్రిగా నేను ఉన్నానంటే నా ఆస్తి ఎంత ఉండదో చూసుకోండి. కానీ నేనేం చేస్తాను, ఇది నా కర్మ. ఆయన నా కర్మని ఇలా చేశాడు. ఇంతగా చేసి నా కొడుకు నా పక్కనే ఉంటే వస్తాడు అన్న ఆశ ఇంకా నాకు లేదు. ఎనివే నేను ఎదురుపడి నేనే కొడుకునని పిల్లలు గుర్తుపట్టినా సరే వాడిని బాబు అని పిల్లలు. మనిషి జన్మనిస్తే కొడుకు అవడమ్మా, కర్మనిచ్చేవాడు కొడుకు. జన్మనిస్తాడు, ప్రతి వాళ్ళు జన్మనిస్తారు, కానీ కర్మను పోషించేవాడు భగవంతుడు అంట కాదు, కర్మనిచ్చేవాడు ఒకడు ఉంటాడు. నా ఎదురుగా ఉన్నాడు నా కొడుకు. తాగుముచ్చి నాన్నను తిరిగిపోతా నాన్నని. ఈవేళ బీ హ్యాపీగా నలుగురిలో నా చెప్పగలరు, రే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పగలే వాడిని చేసి ఆయన. వాళ్ళు వచ్చి ఒక ఫేస్ టు ఫేస్ ఎదురు పడిపోయినా సరే ఈ కొడుకును వదిలేసి వెళ్ళే ప్రసక్తి లేదు. రేపు కోసం నేను ఆలోచించినంత ఈ గిరి కోసం. ఇందుకు ఈయన రేపు అన్నది కూడా ఆయన ఆలోచించాడు. ఇవాళ ఏం వస్తుంది, ముందు అందరు సర్దుకోండి, రేపు సంగతి చూస్తాడు, ఉన్నాడు, రేపు ఇచ్చేవాడు ఉన్నాడు అంటాడు తప్ప రేపు మనకి ఇది ఉండాలి అన్న తప్పన ఆయనకు. జన్మనిస్తారు అందరు తల్లిదండ్రులు, కర్మనిచ్చేది ఆయన. మనం ఇంట్లో ఉంటే బాబా 2 పిల్లలు భార్యను చూస్తూనే ఉంటాం తప్ప మళ్ళీ ఈ లోకం ఎట్టాగుంటాం. కానీ ఈవేళ ఈ నలుగురికి ముందు మేము ఉంటాం, నలుగురు బాధలు మేము చూసుకుంటాం, నలుగురు నవ్వుకుంటూ ఉంటాం. ఈ గతాన్ని అంతా మర్చిపోతాం, ఈ నవ్వులే మాకు మిగిలిపోతుంటాయి.